ఒకసారి సాగు చేస్తే 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది. మొదటి ఏడాది పెట్టుబడి పెడితే చాలు 30 ఏళ్లు లాభాలు పొందొచ్చు. మే నుంచి నవంబర్ వరకు పండ్ల దిగుబడితో ఆదాయం ఆర్జిస్తే ఆ తర్వాత 6 నెలలు నర్సరీ మొక్కలను తయారు చేసి విక్రయించవచ్చు. డ్రాగన్ తోటలోనూ ప్రయోగాత్మకంగా తేనెటీగలను పెంచుతున్నారు. తద్వారా పరపరాగ సంపర్కం జరిగి అధిక దిగుబడి లభిస్తుందంటున్నారు. అంతేకాదు ఉత్పత్తైన తేనెతో అదనపు ఆదాయం పొందొచ్చన్నారు. ఇలా 365 రోజులు డ్రాగన్ సాగులో ఆదాయం లభిస్తుందని, ప్రపంచంలోనే లాస్ లేని పంట డ్రాగన్ అని పోలేశ్వరరావు చెబుతున్నారు. ఈ మొక్క యొక్క లైఫ్ స్టైల్ 30 ఇయర్స్ అండి. ఈ 30 ఇయర్స్ మనం ఫస్ట్ ఇయర్ మనం కష్టపడితే చాలు 30 ఏళ్ళు దీని యొక్క ఫలసాయం మనం పొందుతూ ఉండవచ్చు. ఫస్ట్ ఇయర్ కష్టపడితే సరిపోతుంది. ప్లస్ ఈ ఈల్డింగ్ అనేది అంటే ఇది పండు అనేది 6 నెలలు మనకి ఇస్తుంది. మే నుంచి నవంబర్ అప్ టు నవంబర్ దాకా వస్తుంది. 6 నెలలు మనకి ఫ్రూట్ దిగుబడి వస్తుంది. సీజనల్ ఫ్రూటే 6 నెలలు మనం కోసుకుంటాం. 6 నెలల తర్వాత నవంబర్లో అయిపోయిన తర్వాత దీన్ని ఏదైతే మనకి ఆ బ్రాంచ్ కాయ వస్తుందో ఆ మట్టకి ఆ కాయ కట్ చేసిన ఆ మట్టను కట్ చేసి మొక్కగా మేము నర్సరీలో పెట్టి దాన్ని మళ్ళీ 6 నెలలు మొక్కగా ఇస్తామండి. అందుకంటే ఏంటంటే సంవత్సరం పాటు 6 నెలలు మొక్క మీద ఫ్రూట్ మీద ఇన్కమ్ వస్తుంది, ఒక 6 నెలలు మన మొక్క మీద ఇన్కమ్ వస్తుంది. అంటే కంటిన్యూగా సంవత్సరం పాటు మనకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అట్లా 30 ఇయర్స్ మనం దీని మీద ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇన్కమ్ సోర్స్ బాగుందండి. వేరే తోటలు బట్టి వేరే కల్టివేషన్ కాకుండా దీన్ని పెట్టుకుంటే లాభం ఉంటుంది, హ్యాపీగా లైఫ్ ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఖర్చు అయినా తక్కువ పెట్టుబడి కొంచెం ఎక్కువ అవుతుంది ఫస్ట్ ఇయరే. ఆ తర్వాత ఇక పెట్టుబడి అనేది ఉండదు. సింగిల్ పోల్ వేసుకుంటే ఒక 7 లక్షల లోపు అవుతుంది. అదే డబుల్ పోల్ అయితే ఒక 15 లక్షలు అవుతుంది ఎకరకు. ఇప్పుడు నేను సజెషన్ చేస్తాను సింగిల్ పోల్ వేసుకొని సింగిల్ లైన్ వేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. అది 4,000 మొక్క పడుతుంది ఎకరానికి. నేను 8,000 మొక్క పెట్టాను. దీనికంటే సింగిల్ లైన్ వేసుకోవడం బెస్ట్. లేదనుకుంటే కొంచెం శక్తి ఉన్న వాళ్ళు డబుల్ లైన్ వేసుకొని హ్యాపీగా ఎకరానికి 8,000 మొక్క వేసుకొని హ్యాపీగా ఉండొచ్చండి. మా రావ్ అగ్రో ఫామ్లో డ్రాగన్ ఫామ్లో తేనె పెట్టెలను కూడా పెంచుతున్నామండి. ఒక 25 తేనె పెట్టెలను పెట్టాము. దానివల్ల ఏంటంటే మనకి పరపరాగ సంపర్కం జరిగి మనకి దిగుబడి ఎక్కువ వస్తుందండి. దానివల్ల మేము తేనె పెట్టెలు పెట్టడం జరిగింది. ప్రతి పువ్వు కూడా ఈ తేనెలు వెళ్ళి దాని పుప్పొడి తీసుకొని ఏదైతే మన ఫ్లవర్ వచ్చిన తర్వాత ఈ తేనె ఏగెళ్ళినప్పుడు అది దిగుబడి ఒక్క ఫ్లవర్ కూడా మనకి మిస్ అవ్వదండి, కాయగా తయారైంది దీనివల్ల పరపరాగ సంపర్కం వల్ల. అందువల్ల 25 పెట్టెలు పెట్టడం వల్ల మాకు అది దిగుబడి బాగా వచ్చింది, మాకు కాయ కూడా. ప్లస్ మాకు తేనె కూడా బాగా వచ్చింది. ఇప్పటికి మొన్న తేనె తీస్తే ఒక 100 కేజీలు వచ్చింది, అంతకుముందు ఒక 100 కేజీలు వచ్చింది. అలా మనకి ఇది పరపరాగ సంపర్కానికి పనికొస్తుంది, పాలినేషన్కి దిగుబడికి ఎక్కువ వస్తుంది కాయకి. ప్లస్ మనకి తేనె ఒరిజినల్ తేనె అనమాట. అప్పుడు డ్రాగన్ తేనె ఎక్కడ దొరకదండి, డ్రాగన్లో వచ్చే పూలు వచ్చే తేనె అనమాట అది. అందువల్ల ఇది మాకు సెకండ్ ఇన్కమ్గా ఉంది. పోతే ఖర్చులు ఈ వాచ్మెన్లకి వాటికి ఆ పంచదార వీటన్నిటికి పనికి వస్తుంది. దానివల్ల మీరు కూడా ఏదన్నా వీలైతే తేనె తొట్లు పెట్టుకోండి. అసలు ప్రపంచంలో తేనె ఈగలకున్న ఇంపార్టెన్స్ చాలామందికి తెలియదు. ఈ తేనె ఈగ లేకపోతే ఏ కాయ కూడా ఫలదీకరణ చెందదు, పువ్వు కాయగా తయారవుదండి. ప్రతి కాయ తయారైందంటే అది ఏదైనా అవ్వచ్చు, అది ఏ ఫ్లవర్ అయినా అవ్వచ్చు, వంకాయ అవ్వచ్చు, లేకపోతే ఈ డ్రాగన్ ఫ్రూట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ ఈగ లేకపోతే మనకి ఏ ఫ్రూట్ కూడా వరల్డ్లో తయారీ ఉండదండి. అందుకని దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. అందువల్ల దాన్ని కూడా మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ దిగుబడి రావడానికి దాన్ని కూడా పెంచండి. సైడ్ ఇన్కమ్ కూడా మనకి తేనెగా వస్తుంది. మార్కెటింగ్లోనూ మెళుకువలు పాటిస్తున్నారు పోలేశ్వరరావు. ఆ మెళుకువలు ఏమిటో మనము తెలుసుకుందాం పదండి. మా ఫామ్లో ఎంప్లాయీస్ అండి దాదాపు ఇక 2 సంవత్సరాల నుంచి కూడా కొన్ని రోజుకి 100 మంది ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేస్తారండి. కలుపులు తీయటం కానీ, దున్నటాలు కానీ, లేకపోతే కటింగ్ చేయటానికి కానీ, ఇలా పరోక్షంగా ప్రత్యక్షంగా రోజుకి 100 మందికి మేము ఇక్కడ పనిచేస్తుంటారండి మా ఫామ్లో. ఒక్కొక్కప్పుడు తగ్గుతారు, ఒక్కొక్కప్పుడు పెరుగుతూ ఉంటారు. పని బట్టి మేము ఇక్కడ అపాయింట్ చేస్తుంటాము. వాళ్ళకి ఉపాధి కలిగించిన వాళ్ళు అవుతున్నాను అనుకుంటున్నా ఈ 4 ఊళ్ళకి. ప్లస్ ఇండైరెక్ట్గా ఇప్పుడు ఈ ఫ్రూట్ వెండర్స్ ఉన్నారండి, మా ఫ్రూట్ని తీసుకెళ్తుంటారు, హోల్సేలర్ తీసుకెళ్తారు. వాళ్ళు తీసుకెళ్ళి బళ్ళ మీద వాళ్ళకి అమ్మే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇండైరెక్ట్గా కూడా చాలామంది ఈ డ్రాగన్ ఫ్రూట్ అమ్మేవాళ్ళు ఈ మధ్యన బాగా అమ్ముతున్నారండి. లాస్ట్ టైం కంటే ఈ సంవత్సరం విపరీతంగా మార్కెట్లో
వెళ్తున్నాయి. డిమాండ్ కూడా ఉంది. ఈ జ్వరం వచ్చిన వాళ్ళు ప్లేట్లెట్లు పడిపోయిన వాళ్ళకి డాక్టర్స్ ఈ డ్రాగన్ ఫ్రూట్ తినండి, మీకు ప్లేట్లెట్లు విపరీతంగా పెరుగుతాయని సజెషన్ చేస్తున్నారు. అందుకని పబ్లిక్ కూడా బాగా తినటం స్టార్ట్ చేశారు ఈ సంవత్సరం. ఈ ఉండే కొంది ఇట్లా ఈ డ్రాగన్ ఫ్రూట్ తింటే వాళ్ళు పబ్లిక్ ఎక్కువైతే, ప్రజలు బాగా తింటే కొన్ని లక్షల ఎకరాలు వేసినా కూడా మనకి డిమాండ్ ఉంటుంది. డిమాండ్ ఎప్పుడు తగ్గిపోదు. నన్ను అడుగుతుంటారు 50 రూపాయలు పడిపోయిందా కేజీ, 100 రూపాయలు పడిపోద్దా ఫ్యూచర్లని. ఎక్కడ పడిపోదండి. మనకంటే 5-6 సంవత్సరాల నుంచి మనం పెంచుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆ రోజు ఎంత రేటు ఉందో ఈ రోజు అదే రేటు ఉంది. 10 ఏళ్ళ నుంచి పెంచుతున్న వాళ్ళకి కూడా ఆ రోజు ఎంత రేటు ఉందో ఈ రోజు అంతే రేటు ఉంది. 1 రూపాయి కూడా తగ్గలేదండి. ఇది ఈ డ్రాగన్ ఫ్రూట్ యొక్క ఏంటంటే ఇది అమెరికాలో దక్షిణ అమెరికాలో పుట్టింది. మెక్సికో నుంచి తైవాను, ఫిలిప్పీన్లు, వియత్నాము, మలేషియా, శ్రీలంక ఇట్లా చిన్న చిన్న దేశాలే పండించి వాళ్ళ జీడిపి దీని మీద ఆధారపడి ఉంటుందండి ఈ కల్టివేషన్లో. మన ఇండియాలో అయితే 1995లో ఇంట్రడ్యూస్ అయింది. 37 సంవత్సరాల క్రితం మన ఇండియాలోకి వచ్చింది ఈ డ్రాగన్ ఫార్మింగ్ అనేది, డ్రాగన్ మొక్క అనేది. కానీ ఈ 37 సంవత్సరాల్లో కూడా మనం ఎక్కువ పండించలేకపోయాం. ఎందుకు పండించలేదంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషను, అంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది కాబట్టి అందరు దీని జోలికి రావట్లేదండి. పెట్టుబడి ఎక్కువైనా ఒకసారి పెట్టుబడి 30 ఏళ్ళు మనం దిగుబడి తీసుకోవచ్చు, 30 ఏళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. అందువల్ల నేను చెప్తుంది అంటే ప్రతి వాళ్ళు ఈ డ్రాగన్ ఫ్రూట్ పెట్టి మీరు లాభించండి. పబ్లిక్కి మనం మంచి ఫ్రూట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. వరల్డ్లో ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఉన్న గుణాలు ఏ ఫ్రూట్లో లేదండి. అంటే ఈ ఫ్రూట్లో 10 రకాల గుణాలు ఉన్నాయి. మెగ్నీషియము, పొటాషియము, ఫాస్ఫరస్, ఐరన్, జింకు, ఒమేగా 3, ఒమేగా 9, అన్ని రకాల ఇమ్యూనిటీ పెరుగుతుంది. మళ్ళీ క్యాన్సర్ని కంట్రోల్ చేసే గుణం, న్యాచురల్ కలర్ కాబట్టి క్యాన్సర్ కంట్రోల్ చేసే గుణం ఉంటుంది. ఈ ఫ్రూట్ రోజుకు 2 సార్లు తినండి. మీకు డైజెషన్ ప్రాబ్లం అనేది కానీ అసలు వృద్ధాప్యం అనేది కానీ రాదు. అది గ్లో అలాగే ఉంటుంది. అందుకని మీరు ఈ ఫ్రూట్ని వీలైనంతగా ఎక్కువ మంది తినమని నేను సజెషన్ చేస్తున్నాను. ఈ పనికి వచ్చిన కాంచి చాలా బాగుంటుంది. ఎన్నో పనులకు వెళ్ళాం కానీ, పత్తులకి వెళ్ళాం, మిరపకాయలకి వెళ్ళాం, ఇంకా చాలా పనులకు వెళ్ళాం కానీ ఈ పని మటుకు చాలా బాగుంటుంది. ఆదాయం కూడా బాగా వస్తుంది. ఇబ్బంది ఏం లేదు. 2 సంవత్సరాల నుంచి ఈ పనికి మేము వస్తూనే ఉన్నా కానీ ఏ అడ్డంకం లేదు. చాలా బాగుందన్న ఈ పని మటుకి. నా పేరు ఆదిలక్ష్మి. ఈ చేలోకి మేము మొక్క పెట్టిన కాడించి వస్తున్నాం. కానీ అసలు ఇప్పుడు 3 సంవత్సరాలు పెట్టి దీంట్లోనే చేస్తున్నాం. కొంతమంది ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, అవి గుచ్చుకుంటున్నాయని రావంటున్నారు. కానీ మేము అలా మానుకోకుండా బారుకు వస్తున్నాం. ఈ పనికి వస్తే చాలా బాగుండిద్ది. కరోనా బాగా వచ్చిందని కొంతమంది అదిరిపోతున్నారు. కానీ అసలు ఏమి రావు దీంట్లో. చాలా మంచిది. కాయలు తిన్నా కానీ చాలా మంచిది. షుగర్ వాళ్ళకి ఇంకా బాగా మంచిది. సార్ కూడా బాగా చూస్తారు మమ్మల్ని.